బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర అధికారులకు సీఎం సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్ల సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కతో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పైన విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం ఈ మేరకు సూచనలు చేశారు. చిన్నపిల్లలకు సొంత గ్రామాలలోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్స్ తరహాలు 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంగన్వాడీలలో ఇప్పుడు ఉన్న సిబ్బందికి అదనంగా విద్యాబోధన కోసం ప్రత్యేకంగా ఓ టీచర్ని నియమించేలా ప్రణాళికలను రూపొందించాలని సీఎం సూచించారు. మూడవ తరగతి వరకు అంగన్వాడీ ప్లే స్కూల్లో బోధన తర్వాత విద్యార్థులు 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లి వచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని సీఎం సూచించారు. కర్ణాటక ప్రభుత్వం ఒక వివాదం సమస్య పోకముందే మరొక వివాదాన్ని తలకెత్తుకుంది. మొన్నటిదాకా స్థానికులకు రిజర్వేషన్లు ఐటీ రంగంలో ఇతరతర రంగాల్లో బయట వాళ్ళ ప్రమేయం ఎక్కువ ఉంటుంది, బయట వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, స్థానికులకు ఉద్యోగాలు లభించడం లేదనే వివాదం ముగియక ముందే మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఎప్పుడైతే 100% రిజర్వేషన్ కొన్నిటికి, 50% రిజర్వేషన్ కొన్నిటికి, 75% రిజర్వేషన్ కొన్నిటికి ఇట్లా పెట్టి మరి ఐటీ కంపెనీల యజమానులు ప్రపంచవ్యాప్త కంపెనీల నిరసనతో మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అంటే ఒక వివాదం తెరలేపిండ్రు, అది ముగియగానే మరొక వివాదానికి తెరలేపిండ్రు అనొచ్చు. ప్రస్తుతం బెంగళూరులో, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఈ ఐటీ ఉద్యోగులకు 10 గంటల పెంపు ఇప్పటికే దుర్మార్గంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి 8 గంటల పని దినాలు కాస్త 12-14 గంటలు పెరిగినాయి అంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగం మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. వారు బట్టి విక్రమార్క సమావేశానికి హాజరయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, కొంతమంది విద్యావేత్తలను పిలిచి ప్రైమరీ స్కూల్ లెవెల్లో సంస్కరణలు తీసుకురావాలన్నటువంటి ఒక లక్ష్యంతో పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాడమిషియన్స్లో కానీ విద్యార్థుల్లో కానీ హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే విద్యారంగం బాగా నిర్లక్ష్యం చేయబడింది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా. కొటారి జీడిపిలో 6% ఖర్చు పెట్టాలి అని చెప్పేసి రికమెండ్ చేస్తే ఎప్పటికి కూడా 3.8% దాటలేదు. అట్లాగే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో
విద్యారంగం మీద బడ్జెట్లో 11% ఖర్చు పెట్టారు. కానీ గత 10 ఏళ్లుగా 6.4% దాటలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర స్థాయిలో కూడా విద్యారంగం నిర్లక్ష్యం చేయబడ్డదన్న విషయం మనకు తెలుస్తుంది. తర్వాత ఇవాళ అంగన్వాడీ సెంటర్లకు ఒక్కొక్క సింగిల్ టీచర్ని అపాయింట్ చేసి ప్లే స్కూల్ స్థాయిలో నడపాలనేటువంటిది మంచి ఆలోచన. ఎందుకంటే అంగన్వాడీలో ఆయాలే ఉన్నారు తప్ప టీచర్స్ లేరు. ఇవాళ టీచరు కూడా అపాయింట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ప్లే స్కూల్లో లాగానే అనేకమైనటువంటి టాయ్స్ తోటి విద్యార్థులకు కొంత అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. రెండోది, ఆ తర్వాత వచ్చేటువంటి స్థాయిలో కూడా సెమీ రెసిడెన్షియల్ నడపాలనేటువంటి ఆలోచన కూడా వచ్చింది. సెమీ రెసిడెన్షియల్ అంటే ముఖ్యంగా మధ్యాహ్నం అందరికి కూడా భోజనం పెట్టడం, తర్వాత మధ్యాహ్నం కూడా అవసరమైతే ఇన్పుట్స్ అందించటం, ఇటువంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా మంచి ఆలోచన. అయితే కొంతమందికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నారు. ఈ రెండు అపోజిట్ అండ్ డైరెక్షన్స్. న్యూ ఎడ్యుకేషన్లో పాలసీలో రికమెండ్ చేసింది 5+3+3+4 ఫార్ములా. అంటే 5వ తరగతి, తర్వాత మిడిల్ స్కూల్ 3, ఆ తర్వాత హైయర్ మిడిల్ స్కూల్ 3, ఆ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్తో కలిపి 4. ఈ విధమైనటువంటి ఫార్ములాలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రికమెండ్ చేసింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రైవేటీకరణ సూత్రాలు ఎక్కువ ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్వహించేది ఎక్కువ ఉంది. అటానమస్ పేరు చెప్పి ఎక్కువ వాటిని అటానమస్ చేసి ప్రజల దగ్గర ఫీజులు వసూలు చేసి స్కూళ్ళు కాలేజీలు నడుపుకోవాలన్నటువంటి ఆలోచనలు దాంట్లో ఉన్నాయి. తర్వాత సిలబస్లో అన్సైంటిఫిక్ విషయాలు ప్రవేశపెట్టడం అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క లక్ష్యం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటివన్నీ కూడా ప్రభుత్వం ఎక్కువ బాధ్యత తీసుకోవాలి అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి విషయం. అంటే అంగన్వాడీలకు ఒక రెగ్యులర్ టీచర్ని ఇవ్వటం కానీ, లేక సెమీ రెసిడెన్షియల్ టైపు నిర్వహించాలా ప్యారలల్గా అని చెప్పేసి అనుకోవటం కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత పెంచుతుంది. కాబట్టి ఎన్ఈపీ ప్రభుత్వ బాధ్యత తగ్గించుకునేందుకు ప్రయత్నం చేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బాధ్యత పెంచి స్కూల్ని పటిష్టం చేస్తాం అనేటువంటిది ఇవాళ నిన్నున్నటువంటి ఆలోచన. కాబట్టి ఇది ఖచ్చితంగా అకాడమిషియన్స్ అంతా ఆహ్వానించాలి, పేరెంట్స్ విద్యార్థులు కూడా ఆహ్వానించాలి. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రైమరీ స్కూళ్ళల్లో మధ్యాహ్నాన్ని భోజనానికి పోయి మళ్ళీ వచ్చి రావటం, తర్వాత రిస్కు, తర్వాత ప్రయాణం, ఇటువంటివన్నీ లేకుండా ప్రయాణం కూడా ప్రభుత్వమే కల్పించేందుకు ప్రయత్నం చేస్తుందో ఆలోచించమని జిల్లా అధికారులు కోరారు. కాబట్టి వీటట్టి దృష్ట్యా మనం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఇనిషియేషన్ని మనం ఆహ్వానిద్దాం.